వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీరామ శోభాయాత్రలో మేము సైతం ముందుకంటే శ్రీహరి డిగ్రీ కాలేజ్ కడపనందు ఉన్నటువంటి వారు కూడా వాళ్ళకే వాళ్ళు స్వతహాగా తల్లి ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగేటువంటి శోభాయాత్ర గురించి మరిన్ని విషయాలు కళాశాల సిబ్బందిని మరి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మా కళాశాల తరఫున మా విద్యార్థులందరూ మేము గత 10 రోజులుగా జరుగు ఈ కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఎలా అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఎక్కడ ఎలా చేయాలి, మన వంతు సేవ ఎలా చేయాలనే ఉద్దేశంతో మా యాజమాన్యము దీని గురించి ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి మేము చేశాము. మా పిల్లలు మా యొక్క విద్యార్థులు కోలాటముతో ఈ యాత్రని జయప్రదం చేస్తున్నారు. ఈ శోభాయాత్రలో మేము కూడా పాల్గొంటున్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మీ యొక్క విద్యార్థులకు ఈ శోభాయాత్ర ద్వారా మీ కళాశాల తరఫున ఏం తెలియజేయాలనుకుంటున్నారు? హిందూ ధర్మం గురించి, మన ఈ యొక్క అయోధ్య యొక్క వెనక కృషి ఎంత ఉందనేది, ఈ అయోధ్యను సాధించడం కనుక మనం గొప్ప విజయం సాధించినట్లుగా మన విద్యార్థుల్లో ఒక మంచి అవేర్నెస్, హిందూ ధర్మం గురించి మన నేటిలో ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక రామాలయం నిర్మించాలనేది ఈ కోలాటంలో కూడా మన ముఖ్యంగా కూడా ఉద్దేశం అదే. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ ధర్మ ప్రచారం జరగాలనే ఉద్దేశంతోనే పిల్లల్లో ఈ అవేర్నెస్ తేవాలని మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి, ఈ యొక్క శోభాయాత్ర ద్వారా ఏ విధంగా జరుగుతుంది, మీరు ఏ విధంగా? జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాల సందర్భంలో ఇది 3వసారి శోభాయాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ద్విగుణీకృతంగా సంవత్సరానికి లక్షల్లో జనాలు తరలివచ్చి అద్భుతంగా కోలాటాలు, చెక్క భజనలు, పిల్లనగోవి వాయిద్యాలు, డ్రమ్స్, రకరకాల అన్ని రకాల కళాకారులతో అద్భుతంగా శోభాయమానంగా దిగ్విజయంగా సాగుతూ ఉంది. జై శ్రీరామ్. అమ్మ మీరు చెప్పండి, కాలేజ్ విద్యార్థినిగా మీ యొక్క కళాశాల సిబ్బంది ఇక్కడ తీసుకొచ్చారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఈ శోభాయాత్ర వల్ల మేము చాలా ఇదిగా ఆయన కోసం, ఆ దేవుడి కోసం మేము ఇంతగా ర్యాలీ చేస్తున్నాము. మా శ్రీహరి కాలేజ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ప్రతి సంవత్సరం ఇట్టే మేము ఈ ఉద్యమాన్ని పాటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నటువంటి అయితే కళాశాల దిశ నుంచే ఏదైతే హిందూ సనాతన ధర్మం అయితే ఉందో దాని గురించి విద్యార్థులకు తెలిసే విధంగా కడప నగరంలో ఉన్నటువంటి శ్రీహరి డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛందంగా ఈ యొక్క శోభాయాత్రలో వాళ్ళు పాల్గొనడం జరిగిందంటూ తెలియజేశారు. కెమెరా పర్సన్ వంశీతో సురేష్, వైకే న్యూస్, కడప.